నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫోన్ ట్యాంపరింగ్కి సంబంధించిన ఎపిసోడ్ కొనసాగుతుంది. మొన్నటి రోజున మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించి నేడు కేటీఆర్కు సంబంధించి సిట్ నోటీసులు ఇవ్వడం, హడావిడిగా కూడా హాజరు కావాలంటూ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుంది అంటూ ఒక వాదన. లేదు గత ప్రభుత్వానికి సంబంధించి ఫోన్ ట్యాంపరింగ్ సంబంధించి చేశారు, నిజానిజాలు బయట పెట్టాలంటూ దర్యాప్తు జరుగుతుంది అంటూ ప్రభుత్వం వాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన యనుమల రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో భాగంగా ఇక్కడి ప్రభుత్వం ఎక్కడ కూలిపోతుందో అన్న భయంతోనే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారనే మరో వర్షన్ కూడా వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో ఉన్నాం. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఫోన్ ట్యాంపరింగ్కు సంబంధించిన ఎపిసోడ్ ఏంది, బీఆర్ఎస్ వాదన ఏంది, గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు, వారి వాదన ఎలా ఉంది అనేది కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా చూడొచ్చు సార్, మొన్న హరీష్ రావు నేడు కేటీఆర్, అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్లో? ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళు దాటిపోయింది గవర్నమెంట్ వచ్చి, ఇంకా సాక్షులను విచారిస్తున్నట. అంటే వాళ్ళ పరిపాలన ఎట్లుంది చూడు. నిజంగానే ఏమైనా జరిగిందంటే అప్పుడే కావాలి కదా, ఇప్పుడు ఎందుకు? కరెక్ట్ వాళ్ళకి ఏమైనా స్కామ్లు బయటపడ్డప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయి. వాళ్ళ అంతర్గత కొట్లాటలు స్టార్ట్ అయినప్పుడు గుర్తొస్తాయి. మంత్రి పదవి విస్తరణ ఉన్నప్పుడు అరే వేరే ఇంకోటి అలుగుతాడేమన్నప్పుడు ఇవి వస్తాయన్నమాట. ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏముంది, కోమటిరెడ్డి గారు నేను చచ్చిపోతా అంటున్నాడు, ఆత్మహత్య చేసుకుంటా, లేకపోతే బిడ్డ సంపన్న రా అంటున్నాడు, లేకపోతే మంత్రి పదవి రాజీనామా చేస్తా అంటున్నాడు. అటు ఆఫీసర్లు వ్యతిరేకమైపోయారు. నెక్స్ట్ ఆ కుంభకోణం బయటపడ్డది. అటు జర్నలిస్టులను వేయించారు, జర్నలిస్టులు ఐక్యమైపోయారు. అటు ఆఫీసర్లు గుర్రమంటున్నారు. కాన్స్టిట్యున్సీలలో తిరిగే పరిస్థితి లేదు. మంత్రి పోతే నిలదీస్తున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రి వాళ్ళు గురుమంటున్నారు. ఎమ్మెల్యేలు కోట్ల కేసు చేస్తారు గవర్నమెంట్ మీద. ఈ గవర్నమెంట్ అసలు తిరగబడే పరిస్థితి వస్తుంది. దీన్ని డైవర్ట్ చేయాలి. ఎట్లా అంటే పబ్లిక్ అంతా కూడా తిరగబడ్డారు అనుకో, గవర్నమెంట్ కుప్పకూలిపోతుంది. అక్కడ నేపాల్లోనో అక్కడ శ్రీలంకలో చూడు ఆ టైప్లో అవుతుంది. ఇక దాన్ని డైవర్ట్ చేసి ఏదో చేసిండ్రు అనేటట్లు కేటీఆర్ గారిని పిలిచి 2 రోజులు హరీష్ రావు గారిది అయిపోయింది, రేపు ఇంకోరు అంటే జనం మూడంతా ఒక వైపులో పెట్టి ఈ పని చేసుకోవాలని దోసుకోపోనికి అనమాట. ఒకవైపు శబ్దం అయితే అటు పోతారు, అందరు పోలీసు పోతారు చూడు, ఇటు ఎత్తుకొని పోతారు. ఆ టైప్లో ఉంది అనమాట. పోలీసు వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు, ఇదే పనిలో ఉన్నారు. మొత్తం సెటిల్మెంట్లు, భూ సెటిల్మెంట్లు, లేకపోతే ఏదైనా ఎవరైనా బిల్డర్ దొరికితే పర్మిషన్ ఇప్పిస్తాం, మాకు ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలి, ఇవే ఆఫీసులు ఎరుచుకొని కూర్చుంటారు అంతా కూడా. ఈ కరప్షన్ ఎట్లా పెరిగిపోయిందంటే పెద్ద వాళ్ళు పెద్ద గుట్టలు మింగుతున్నారన్నమాట. చిన్న వాళ్ళు చిన్న దేవులు ఆడుకుంటారు. ఎవరికి దోషినంత వాళ్ళు పట్టుకపోతారు. ఇప్పుడు వెనకటికి నేషనల్ హైవే మీద బీర్ సీజన్లో లారీ పడ్డదంటే పోయేటోడు తాగనోడు పట్టుకొని పోతారు చూడు. అట్లా ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు వాడికి దోషిన కాడికి ఎవరి చేతనైన కాడికి వాడు వేసుకుపోతారు. దోపిడి మూట టైప్. అంటే సార్ ఇందులో ఒక మాట, ఎందుకంటే దావోస్లో ఉన్న ముఖ్యమంత్రి కూడా మొన్న హరీష్ రావు ప్రెస్ మీట్లో కూడా చెప్పిన పరిస్థితి, 2 గంటల అధికారులు బయటకు వెళ్ళి ఫోన్ మాట్లాడడం, దాని తర్వాత వచ్చి ప్రశ్నలు అడగడం, ఇదంతా కేవలం టాపిక్ డైవర్షన్ అనుకోవచ్చా? నిజంగా ఈ కేసులకు సంబంధించి గతంలో ఫార్ములా ఈ రేస్కు సంబంధించి కూడా కేటీఆర్ను పిలవడం, ఇప్పుడు ఫోన్ ట్యాంపరింగ్కు సంబంధం లేదన్నప్పటికీ కూడా పిలిచిన పరిస్థితి కనబడుతుంది. అంటే భయంలో ఉన్నాడు అనుకోవచ్చా రేవంత్ రెడ్డి? అంటే వాళ్ళ పని వాళ్ళు క్లారిటీ ఉన్నారు. వాళ్ళ సెటిల్మెంట్లు మంచిగా బ్రాస్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఒకరు లిక్కర్ని సెటిల్మెంట్ చేసుకుంటున్నారు, ఒకరు భూములు సెటిల్మెంట్ చేసుకుంటారు, ఒకరు వేరే దేశంలో వేరే రాష్ట్రంలో ఆస్తులు కొనుక్కుంటున్నారు. ఇట్లా వాళ్ళు పకడ్బందీగా ఫైనాన్షియల్గా ఇక మళ్ళీ రాదు, ఇప్పుడే సెట్ చేసుకోవాలని వాళ్ళ పని ఉన్నారు. ఇది పబ్లిక్ కనపడకుండా ఉండడానికి ఈ కార్ ఈరేజింగ్ ఒక స్కామ్ అప్పుడు అది పెట్టేస్తారనమాట. ఇప్పుడు ఇంకోటి ఇట్లా వాళ్ళ దగ్గర అన్ని సీరియళ్ళు ఉంటాయి. అన్నీ వాళ్ళు ఏదో చేసేటప్పుడు ఇది లేపుతారు. ఇట్లా ఇక్కడ చూసేటట్లు ఎవడు నమ్మడు. ఇప్పుడు ఊర్లలో పోతే రైతులు గల్ల పట్టుకుంటున్నారు, బిడ్డ మాకు పిండి సంచులు ఇస్తలేవు, కరెంట్ ఇస్తలేవు, మా బతుకు ఇట్లా ఇస్తావు అని చెప్పేసి. అటు విద్యార్థులు అశోక్ నగర్ పోతే బయటికి కూడా రానియరు, మళ్ళీ బయటికి వెళ్ళనియరు. విద్యార్థుల ముఖం లేదు. రిటైర్డ్ ఉద్యోగులను పోయి పట్టుకుందని వాళ్ళకి లేదు. ఎక్కడ ఎవరి దగ్గర కూడా ముఖం చల్తలేదు అనమాట. ఇలా 42% రిజర్వేషన్ ఇవ్వాలా, బీసీలకు ఇస్తామన్నారు, అది లేదు. ఎలక్షన్లో పోతున్నారు. ఈ లొల్లిలో ఎవరు అడుగుతూ రోజు ఇదే నడవాలా. ఇప్పుడు ఇది ఇలా రేపు ఎల్లుండి మాట్లాడాలా 42% రిజర్వేషన్ మీద. ఇదే నడిస్తే ఎవడు మాట్లాడు కదా, నోటిఫికేషన్ వస్తే ఎవరి పనిలో వాడు ఉంటాడు. అట్లా వాళ్ళు డెవలప్మెంట్ గేమ్ కాదు, పెద్ద మాస్టర్ ప్లాన్ అనమాట. అంటే కేవలం స్కామ్ల నుంచి డైవర్షన్ కోసమేనా? 100% స్కామ్ల నుంచి డైవర్షన్ చేయడం తప్ప ఏం లేదంతా. ఇప్పుడున్న డీజీపీ గారిని ఇప్పుడు చేస్తలేరో అడగండి, ఫోన్ ట్యాపింగ్ అవుతుందో అడగండి, ఎట్లా ఇన్ఫర్మేషన్ వస్తుంది వాళ్ళకి, ఎంతమంది పనిచేస్తారు ఈ ఫోన్ ట్యాపింగ్లో అడగండి. ప్రతి రాష్ట్రంలో జరుగుతుంటుంది. అదంతా ఒక డిపార్ట్మెంట్ ట్యాపింగ్ గీపింగ్ అంటాం,
వాళ్ళు నిఘా వ్యవస్థ అంటారు, ఇంటెలిజెన్స్ అంటారు. ఇంటెలిజెన్స్లో ఎవడేం చేస్తుండ్రో మేము కనుక్కుంటున్నామని చెప్తారు. ఎట్లా కనుక్కుంటారు వాళ్ళు? అంజనమే చూస్తారా? మంత్రం వేస్తారా? ఎట్లా చేస్తారు? ఇవే పనులు చేస్తారు అంతా. దాన్ని ఏదో ఇప్పుడు ఆఫీసర్లు అందరూ మా దగ్గర పనిచేసినారు. ఇప్పుడు అదే ఉన్నత స్థానంలో అందరూ పనిచేసారు కదా. మరి ఇవాళ చేస్తే నిజంగా చేస్తే వాళ్ళు కూడా బాధ్యులను కదా, వాళ్ళు కూడా బాధ్యులే కదా. మరి వాళ్ళు సమాధానం చెప్పాలి. పోయిన డీజీపీలు అందరూ పిలిపియాలి. ఇదంతా అంటే ఫైనల్గా ఇక్కడ మీతో పాటు చాలామంది కూడా అంటే కేటీఆర్కు సంబంధించిన నోటీసులు ఇవ్వడం, విచారణకు హాజరవుతున్న తరుణంలో చాలామందిని కూడా గృహ నిర్బంధం చేయడం, ఇటు భవన్లో కూడా గేట్లు వేయడం, దాంతోపాటు చాలా చోట్ల కూడా అరెస్ట్ల పర్వం కొనసాగుతుంది. అంటే పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని పరిపాలన సాధ్యమా, లేకపోతే వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా పోలీసులు కూడా ఏకపక్షంగా మారిపోతున్న తీరు కూడా కనబడుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? మంచి పోలీసులను తీసుకుపోయి పనికి మాలిన పని లేని దగ్గర వదిలిపెట్టేసిండ్రు. సార్ నేను చెప్పినట్లు ఇంటా అనే వాళ్ళు ఓన్లీ పైనుంచి కాదు, కింద ఎస్ఐ స్థాయి అధికారులు కూడా చాలామంది నిజాయితీగా వాళ్ళేమో ఆ డ్యూటీ ఉండదన్నమాట. చెప్పినట్లు ఉంటారు, కీలక స్థానంలో పెడతారు. ఇక వీళ్ళు కలిసి నడుపుతారు అంతే. ఇప్పుడు ప్రభుత్వం నడుస్తుంది అంటే పోలీసులు నామినేషన్ చేపిస్తారు కొంతమంది, విత్డ్రాల్ చేపిస్తారు కొంతమంది, పార్టీ జాయినింగ్ చేపిస్తారు కొంతమంది. లాస్ట్కి పోలీసు వాళ్ళ గల్ల పడితే కూడా ఏమన్నారు, ఒక ఎస్ఐసిఐ గల్ల పట్టుకున్నారు మా జిల్లాలో, ఏం లేదు. అంటే ఎట్లా నడుస్తుంది చూడాలి. అది కనుక కంబైన్డ్ ఎవరి స్థాయిని బట్టి వీళ్ళు కలుపుకొని చేసుకుంటున్నారు. అంటే భవిష్యత్తులో హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా అయిపోయింది, దాని తర్వాత కేసీఆర్, కవిత కూడా నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అని కూడా అంటున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం రేపే చేయరు, అది ఇవ్వ 2-3 తర్వాత అయిపోయింది కదా, మళ్ళీ ఏదన్నా పని మొదలు పెడతారు అక్కడ, ఇది డైవర్ట్ చేస్తారు అట్లా అంతే. అంటే నైనిక బొగ్ బ్లాక్ డైవర్ట్ చేయడం కోసం అంతే. అన్ని ఎపిసోడ్లు ఉంటాయి. ఇవన్నీ ఎంతమంది ఇంకో 5-6 మంది పిలిచాలనుకుంటారు వాళ్ళు డైవర్ట్ అయ్యేటట్లు. ఇది అయిపోయిన తర్వాత ఇంకోటి పెడతారు, ఏదైనా ఒకటి తీస్తారు, ఇంకోటి తీస్తారు, లేపుతారు అట్లా, దాని మీద విలువాలని చెప్తారు. ఇప్పుడు ఏమైనా ఉంటే కదా వాళ్ళ దగ్గర ఏం లేదు. ఈ కార్ రేసింగ్ అన్నారు, ఎంత స్కామ్ అంటే 40 కోట్లు అన్నారు. మరి అనుకుంటేనే అందాల బామ్మలకు 100 కోట్లు ఖర్చు పెట్టింది, అది స్కామ్ కాదు. ఫుట్బాల్కు 100 కోట్లు ఖర్చు పెట్టింది, అది స్కామ్ కాదు. ఇష్టానుసారంగా ఒక భోజనంకు ₹1,00,000 పెట్టి భోజనాలు చేసిండ్రు, అది కూడా స్కామ్ కాదు. అర్థమైందా? ఇది 40 కోట్లు పెట్టి అంత పెద్ద ప్రతిష్టను ఉంచి కొన్ని 1000 కోట్లు తెలంగాణకు లాభం అయ్యేటట్టు చేసింది స్కామ్ అవుతుంది. అంటే వాళ్ళకి ఏం దొరకక ఏదో ఒకటి చేస్తారు అంతే. రైట్. ఫైనల్గా ఏం చెప్తారు రాష్ట్ర ప్రజలకు? రాష్ట్ర ప్రజలు దయచేసి మీరు గమనించండి, వీళ్ళు ఏమైనా పని చేస్తారా? మన కరెంటు గురించి ఆలోచన చేస్తలేరు, మన రైతు బంధు గురించి ఆలోచిస్తలేరు, రైతు కష్టాలు వాళ్ళకి కనబడతలేవు, మనల్ని బతకనిస్తలేరు, కనీసం పండిన పంటకు గిట్టుబాటు ధర కూడా లేదు. మాకు ఏంది, రైతు బతుకుతే మేము అందరం బతుకుతాం. రైతును నాశనం చేసిండు, గ్రామీణ వ్యవస్థ నాశనం అయిపోయింది, ఏ వర్గాలకు ఎవ్వరికి లేదు. కనుక వీళ్ళంతా డైవర్ట్ చేస్తున్నారు. ఏదో ఒక రోజు సిద్ధం కావాలా, అందరూ కలిసి తిరగబడడానికి సిద్ధం కావాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు ఏ ఎలక్షన్ వచ్చినా అప్రమత్తంగా లేకపోతే మొత్తం పోతుంది. వీళ్ళు ఎలక్షన్లో బయటపడడానికి ఎన్నో జిమ్మికులు చేస్తుంటారు. తెలంగాణను పరిపాలించాలని లేదు, వాళ్ళు బలం కావాలని చూస్తారు, ప్రజలు బలం కావాలని చూస్తలేరు. విద్యార్థులు కూడా ఆలోచన చేయాలి. కేసీఆర్ ముందే చెప్పిండు, ఆలోచన చేసుకోండి, తప్పు చేయకండి, చేస్తే మళ్ళీ మీరు ప్రాబ్లం పడతారని ఆయన చెప్పినట్లయింది. బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పినట్టు చెప్పిండు, అట్లా చెప్పిండు ముద్దుగా. మీరు అర్థం చేసుకోలే. ఇప్పుడు కూడా అదే అవస్థ, నిద్రావస్థలు ఉంటే అందరు పోతారు. ఒకసారి దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా చూడొచ్చు ఈ ఫోన్ ట్యాంపరింగ్ ఎపిసోడ్కి సంబంధించి? మొన్న హరీష్ రావు, నేడు కేటీఆర్కి సంబంధించి రేపు మరికొందరికి కూడా ఇస్తానంటూ కూడా ఊహాగానాలు, లీకులు రిలీజ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏం జరుగుతుంది అసలు విచారణ? అయినా రేవంత్ రెడ్డి అసలు ఈ పరిపాలన కన్నా ఆయన డైలీ సీరియల్ స్క్రిప్ట్లు రాయడంలో చాలా టాలెంట్ ఉంది ఆయన. నాకైతే ఆయన ఈ ముఖ్యమంత్రిగా మానేసి డైలీ సీరియల్ స్క్రిప్ట్స్ రాస్తే చాలా క్లిక్ అవుతాడు ఆయన బాగా. ఏం లేదు, ఇప్పుడు ఆయన ఆలోచిస్తుందంటే దావోస్లో కూర్చుని ఆయన మెదడులో దయ్యాలు కదులుతున్నాయి, ఇంకా దయ్యాలే పనిచేస్తున్నాయి. మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈ మున్సిపల్ ఎలక్షన్లో సీరియస్గా బీఆర్ఎస్ నాయకత్వం ప్రజల్లోకి వెళ్ళడానికి సంసిద్ధం అవుతుంది. ఈ దశలో వీళ్ళని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పాలి, హైదరాబాద్ నుంచి కదలకుండా చేయాలి అనేది ఒక దరిద్రపు కొట్టు ఎత్తుగడ, నీచమైన ఎత్తుగడ. ఎందుకంటే ఈయనకు మున్సిపాలిటీ ఎలక్షన్లో మంచి ఫలితాలు సాధిస్తామనే ఆత్మవిశ్వాసం లేదు. డబ్బులు ఎగజల్లి గెలవాల్సిందే తప్ప జనం హృదయాలలో ఈయనకు స్థానం లేదు. అసలు జనం ఇతను గుర్తుపెడుతున్న పరిస్థితే లేదు. ఇతని పరిపాలనను భ్రష్ట పరిపాలనగా చూస్తున్నారు. అది ఒకటైతే, రెండవది బొగ్గు స్కామ్ మంటలు వేస్తున్నాయి. ఈ మంటల్లోంచి కుర్చీని కాపాడుకోవాలి. దానికోసం ఏం చేయాలి అని చెప్పి నోటీసుల కాగితాలతో బొగ్గు మరకలు తుడిచేసుకోవచ్చు అని అనుకుంటున్నాడు.
వేల కోట్ల రూపాయల సింగరేణి సంపద వీళ్ళ ఖాతాల్లోకి వీళ్ళ జేబుల్లోకి మళ్ళుతున్నది. ఇది ప్రజలకు అర్థమైన తర్వాత ఈ ఆగ్రహ జ్వాలల నుంచి రేవంత్ రెడ్డి తప్పించుకోలేడు. 2 ఏళ్లుగా సాగుతున్న నాటకం ఏంటండి? నోటీసుల సర్కారు, నోటిదూల సర్కారు, అంతకుమించి ఇంకేమైనా ఉందా? డ్రామాల సర్కారు, దగులుబాజీ సర్కారు, ప్రచారాల సర్కారు, ప్రజాకంటక సర్కారు. ఇప్పుడు రోజు ఇదే కదా. అసలు ఇంతకు మించి ఏమి ప్రజలకు ఒరుగుతున్నది ఏమీ లేదు. ఆ ఢిల్లీకి మూటలు పంపడం, విదేశాలకు షికారులు తిరగడము, ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చి మాట్లాడడము, ప్రతిపక్షాలను సాధించడం, వేధించడం, అంతే. ఇంతకు మించి జరుగుతున్నది ఏమీ లేదు. అంటే సార్ ఒక మాట, ఇక్కడ ఆ ఫోన్ ట్యాంపరింగ్కు సంబంధించి జరిగింది, వాళ్ళు విచారణ ఎదుర్కోవాలి, నోటీసులు ఇచ్చినంత మాత్రాన ఇటు కార్యకర్తలను కానీ వాళ్ళ బలగాన్ని తీసుకొని రాద్ధాంతం చేయడం ఎందుకు అనేది ఒక వాదన. దాంతోపాటు భవిష్యత్తులో ఇటు కేసీఆర్ కానీ లేదా కవితకు కానీ మరికొంతమంది కూడా నోటీసులు ఇస్తాం, ఖచ్చితంగా కూడా విచారణ చేస్తాం, గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాంపరింగ్ జరిగింది కాబట్టి మేము నోటీసులు ఇస్తున్నామనే వాదన బలంగా కూడా ప్రభుత్వ పెద్దల నుంచి వస్తుంది. ఇప్పటి వరకు మీకు అధికారిక సమాచారం ఏమన్నా ఉందా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అన్న దాని మీద? ఏదో సినిమా తారల మీద చేశారు, ఇది చేశారు, ఇది పుకార్ల ప్రభుత్వం. ఇది పుకార్ల మీద బతికే ప్రభుత్వం, పుకార్లే తప్ప ఈ రోజు వరకు ఇదిగో ఇది జరిగిందని ఒక ఎవిడెన్స్ బయట పెట్టారా? ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి చెప్పాడా? ఎవరన్నా పోలీస్ అధికారులు చెప్పినారా? లేదు కదా. కొత్త లీకులు, పుకార్లు, దాంతోనే నడుస్తున్నది కదా. అసలు డాక్యుమెంట్స్లలో ఎక్కడ హరీష్ రావు గారి పేరు లేదు. మొత్తం ఈ టెలిఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన కేసు డాక్యుమెంట్లలో హరీష్ రావు గారి పేరే లేదు. కేవలం ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన వ్యక్తి అని చెప్పి ఎంక్వైరీ కోసం పిలుస్తున్నారు. ఎప్పుడు 2 ఏళ్ల తర్వాత. గెలిస్తే మొదటి దశలో పిలవాలి, 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆయనను పిలుస్తున్నారు. ఏం దీని అర్థం? క్లియర్గా అర్థమవుతుంది, ఉత్తగా వేధించాలి అని చెప్పి. టెలిఫోన్ ట్యాపింగ్ అనేవి ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి. మీరు ఆ లీడర్ సినిమా చూస్తే ఆయన ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పి వాళ్ళ చీఫ్ సెక్రటరీ చెప్తాడు. ఎట్లా తెలిసింది నీకంటే ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేశామని చెప్తాడు సినిమాలో. మీరు అనేక సినిమాలలో ఇది చూడొచ్చు. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం ప్రభుత్వాలకు చేసే హక్కు ఉంటుంది, హోమ్ సెక్రటరీ యొక్క పర్మిషన్తో. అది అధికారుల స్థాయిలోనే జరుగుతుంది. ముఖ్యమంత్రికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వాళ్ళ డ్యూటీ. ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ డేటాను కూడా సర్టెన్ టైం తర్వాత ధ్వంసం చేయొచ్చు అనేది కూడా టెలిగ్రాఫిక్ చట్టంలో ఉంది. అంతకుమించి జరిగింది ఏమీ లేదు. ఆ పని ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నాడు. ఆయనకు భయం, ఎక్కడ బట్టి విక్రమార్క బాంబై పేల్తాడో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్కడ నా కుర్చీ పీకేస్తాడో, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడు ఆయనతో వచ్చి కూర్చుంటాడో, ఈ భయంతో వాళ్ళందరి ఫోన్లు కూడా ఆయన ట్యాప్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇది సాధారణంగా జరుగుతున్నది. రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు అదే చేస్తున్నాడు. వచ్చింది మొదలు మీరు శ్వేతపత్రాల దగ్గర మొదలుపెట్టాడు కదా, మొట్టమొదటి అసెంబ్లీలోనే. ఈ రోజు వరకు ఇది ఆగుతున్నదా? ఇది ఏమి తేలదు, ఇవేవి నిలబడవు. మన్మోహన్ ప్రభుత్వం కూడా టెలిఫోన్ స్కామ్ చేసింది అన్నారు, కోర్టులోకి పోయింది, అవి వీగిపోయినాయి. ఇవి వీగిపోయే కేసులు, ఇవి నిలబడవు, ఏవి నిలబడవు తెలుసు. సార్ ఫైనల్గా ఏంటంటే ఇటు మంత్రులకు సంబంధించిన ప్రెస్ మీట్ల తర్వాత నిన్న సమ్మక్క సారలమ్మ కేబినెట్ అయిపోయిన తర్వాత చిట్చాట్లో కాళేశ్వరానికి సంబంధించి త్వరలో కేసీఆర్ కూడా నోటీసు ఖచ్చితంగా ఉంటాం, ఈసారి అందరిని మళ్ళీ కూడా నోటీసులకు రావాల్సిందంటే ఒక చిట్చాట్లో వచ్చిన మంత్రులు మాట్లాడినమాట. దీని మీద మీరేమంటారు? ఇదే నేను చెప్తున్నాను కదా, ఈయన మాకు పంపే ప్రోగ్రెస్ కార్డులు అనమాట. ప్రతిపక్షం చాలా బాగా పనిచేస్తుంది అని అనిపించినప్పుడల్లా భయంతో నోటీస్ పంపుతాడు. సో ఆయనను ఎంత భయపెట్టగలుగుతుంది ప్రతిపక్షం అనడానికి మాకు ఇవి సాక్ష్యాలు, ఈ వచ్చిన ప్రతి నోటీసు కూడా. కనుక ఈ నోటీసులతో వీటితో ఈ మనుగడ సాగించలేడు. ఒకటి మాత్రం ఖాయం, ఈ కరప్టెడ్ కోవర్ట్ క్రిమినల్ సీఎం యొక్క చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇంకా అయిపోయింది, అసలు ప్రజలకు అర్థమైపోయింది. ఒక మాట చెప్పాలంటే చంద్రబాబు నాయుడు పాలిటిక్స్ని క్రిమినలైజ్ చేశాడు. ఆ క్రిమినలైజ్ చేయడంలో భాగంగా ప్రశ్నించే గొంతులను నరకడానికి నయీంను సృష్టించాడు. పొలిటికల్గా చంద్రబాబు నాయుడు సృష్టించిన నయీం రేవంత్ రెడ్డి. థ్యాంక్ యూ అండి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రానికి సంబంధించి ఈ ఫోన్ ట్యాంపరింగ్ సంబంధించిన ఎపిసోడ్ ఎటువైపు వెళ్తుంది ఏంటి అనేది కూడా చూసే ప్రయత్నం చేస్తాం. ఎట్లా చూడొచ్చు ఈ ఫోన్ ట్యాంపరింగ్కి సంబంధించిన ఎపిసోడ్? ఫోన్ ట్యాపింగ్ అనే విషయం వాస్తవానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యల పట్ల బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులైనటువంటి హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గుక్క తిప్పుకోకుండా ప్రతి విషయంలో ప్రశ్నించేసరికి ప్రజల దృష్టిని వాటి నుంచి మరల్చడానికి చేస్తున్నటువంటి ఒక కుటిల ప్రయత్నమే తప్ప ఫోన్ ట్యాపింగ్ ఏముందండి నాకు అర్థమవుతలేదు. ఫోన్ ట్యాపింగ్ ఉంటే 2 ఏళ్ళ నుంచి మొత్తుకోవాలన్నా? 2 ఏళ్ళ నుంచి వీళ్ళకి ఏమన్నా ఆధారాలు దొరుకుతలేవా, లేకపోతే ఏమైనా ప్రూఫ్స్ కావాలన్నా? ఏం కావాలి వీళ్ళకి నాకు అర్థమవుతలేదు. ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి, తీసుకెళ్ళండి, మీకు ఉంటే ఇట్ట. ప్రూఫ్స్ లేకుండా ఎట్లా పడితే అట్లా
ఇది ఒక మీడియా ట్రయల్ రన్ చేపించి మీడియాలో లీక్లు ఇచ్చుకుంటా లీక్ల ప్రభుత్వం లాగా తయారైంది తప్ప వాస్తవానికి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక్కటంటే ఒక ఆధారం ఇవాళ దాకా బయట పెట్టలేదు. ఇది ఒక లొట్టపీస్ కేసు, వారు చెప్తున్నట్టు ఇది ఒక లొట్టపీస్ కేసు, దీంతో అయ్యేది లేదు పోయేది లేదు. మొన్న హరీష్ రావు గారిని 8 గంటలు గ్రిల్ చేశారు, ఏమొచ్చింది దాని నుంచి? ఆ విచారణ డీటెయిల్స్ ఏమన్నా బయట పెట్టిరా పోలీసు వాళ్ళు ఇంతవరకు? కేటీఆర్ గారిది కూడా గంతే, ఇది ఒక నిరంతర ప్రక్రియ లాగా కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఈ ప్రభుత్వం పట్ల రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అక్రమ స్కామ్ల పట్ల, అక్రమ దందాల పట్ల కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రశ్నించిన ప్రతిసారి దారి మరలించడానికి ఫోన్ ట్యాపింగ్ అంటారు, ఓసారి ఫార్ములా ఈ కేసు అంటారు, ఓసారి కాళేశ్వరం కమిషన్ అంటారు, మన్ను మశానం, ఏది కూడా నికార్సుగా నిజాయితీగా లేదు. నిన్నగాక మొన్న మనం చూసినాం కేటీఆర్ గారు ఏమన్నారు వాస్తవంగా. ఎందుకు ఇలా కేటీఆర్ గారి మీద నీకు అంత అక్కసు రేవంత్ రెడ్డి? కేటీఆర్ గారు అన్న విషయం వల్ల నీ బావమరిదికి సింగరేణి కోల్ బ్లాక్లా వేలం వేయకుండా నైట్ విజిట్ సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పేసి ఒక నిబంధన పెట్టి నీ బావమరిది కోసం అని చెప్పేసి రూల్స్ అతిక్రమించి రూల్స్ని మార్చుకొని ఆ టెండర్లు నీ బావమరిదికి దక్కించుకొని ఏడాదికి 1600 కోట్ల సొమ్మును కాజేసే ప్రయత్నం చేసినావు అని చెప్పేసి కేటీఆర్ గారు వాస్తవాలతో బయటపెట్టారు. అది కూడా వాస్తవంగా కేటీఆర్ గారికి ఇచ్చినటువంటి ఆ డీటెయిల్స్ ప్రూఫ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇలా మీ కోమటిరెడ్డి మంత్రి వెంకటరెడ్డి గారు లేకపోతే బట్టి విక్రమార్క గారు స్వయాన వాళ్ళు వాటాల పంపకంలో విషయంలో ఎత్తినటువంటి ఒక తగాదా విషయంలో బయటపడ్డది. అది దాన్నే కేటీఆర్ గారు ఎత్తి చూపించారు. దానికి అలా ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇది ఒక ఫోన్ ట్యాపింగ్ అని లొట్టపీస్ కేసు బయటకు పట్టుకొచ్చినాం. ఏమన్నా నిజాయితీ ఉందా ఏమన్నా? సో ఇది బీఆర్ఎస్ నాయకులందరం కూడా ఏకదాటిగా ఒకటే మాట చెప్తున్నాం, నీకు చేతనైతే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తా అన్నావు, నిరుద్యోగులకు అది ఇవ్వు. లేకపోతే రైతు బంధు ఇప్పటికి 2 సార్లు ఎగ్గొట్టినావు, ఇప్పంచలైనా సక్రమంగా ఎగ్గొట్టకుండా ఇయ్యి. రైతు రుణమాఫీ అరకొర వేసి వదిలేసినావు, దాన్ని ఇయ్యి. మహిళలకు ఇస్తానటువంటి 2500 4,000 రూపాయలు పింఛను అవన్నీ బయట అవి నువ్వు నిలబెట్టుకో. ఫస్ట్ ఇవన్నీ నిలబెట్టుకోకుండా అడ్డదిడ్డంగా ఎట్లా పడితే అట్లా ఫోన్ ట్యాపింగ్ అని ఒకటి, ఫార్ములా అని ఒకటి, మన్ను మశానం పనికి మళ్ళీ చెత్త కేసులు అన్ని పెడితే కూడా అదిరేటోడు బెదిరేటోడు లేడు. ఇదంతా కూడా కేసీఆర్ గారి సైన్యం. ఖచ్చితంగా నీ 6 హామీలు ఇచ్చి నువ్వు ఇచ్చినటువంటి 420 వాగ్దానాలు నెరవేర్చే వరకు నీ ముక్కు పిండి వసూలు చేస్తూనే ఉంటుంది తప్ప ఎక్కడికి కూడా తలొగ్గం. అంటే భవిష్యత్తులో కూడా మరికొంతమంది కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది అంటూ కూడా లేఖలు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ విధంగానే పోతే బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తులో మనుగడ సాధ్యమేనా? దీనికి మనుగడకు సంబంధం ఉంది అసలు? ఎందుకంటే పూర్తి స్థాయిలో అయోమయంలో పడిపోతున్న పరిస్థితి. రానున్న జిహెచ్ఎంసీ కానీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా క్యాడర్ కూడా కాస్త ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కదా. ఎవరు కూడా ఆందోళన వ్యక్తపరుస్తలేరు, ఎవరు కూడా క్లారిటీ లేకుండా లేరు. అందరం క్లారిటీతో ఉన్నాం. ఇవన్నీ కూడా దొంగ లంగ ఉత్తుత్తి కేసులు, లొట్టపీస్ కేసులు తప్ప దీనిలో నిజాయితీ లేదు, నిబద్ధత లేదు. నిజాయితీ అనేది నీకు దమ్ముంటే నువ్వు ఇచ్చినటువంటి 6 హామీలను నిలబెట్టుకోవడంలో ఉండాలి. ఈ దొంగ కేసులతోని మా క్యాడర్ని నువ్వు ఏదో కన్ఫ్యూజ్ చేస్తాం, క్లారిటీ లేకుండా చేస్తావంటే అది నీ భ్రమ, నీ పిచ్చి భ్రమ. నిన్ను ముక్కు పిండి వసూలు చేసి రేపటి రోజున నువ్వు ఇచ్చినటువంటి 6 హామీలు నెరవేర్చించే బాధ్యత మా నాయకత్వం పైన ఉంది. అంతే తప్ప మేము ఎక్కడ కూడా వెనుకకు అడగేయట్లేదు. ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవుతలేరు, ఎవరు కూడా క్లారిటీ ఓటుకుంటలేరు. దీంట్లో ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తిగా జరుగుతున్న పరిణామాలలో మాట్లాడడానికి దూదుమెట్ల బాలరాజు యాదవ్ను ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారు ఈ ఫోన్ ట్యాంపర్కి సంబంధించి? మొన్న హరీష్ రావు, నేడు కేటీఆర్, రేపు కేసీఆర్ కవిత కూడా కావచ్చు అనే ఒక ఆరోపణ అయితే వినబడుతుంది. దానికి సంబంధించి ఇప్పటికీ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి గౌరవ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని 3 సార్లు ఏసీబీకి పిలిచారు, ఒక్కసారి ఈడీకి పిలిచారు, మళ్ళీ ఈరోజు సిట్ పేరుతో విచారణ పిలుస్తూ ఉన్నారు. ఇవాళ సిట్టు విచారణ తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీల మీద విచారం మాత్రం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అంటే సిట్టు విచారణ ఏమో ప్రతిపక్ష నాయకుల మీద చేస్తూ ఉన్నాడు, కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను మాత్రం చేయలేకపోతున్నామని విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు సిట్టు వేస్తూ ఉన్నారు, విచారణ చేస్తూ ఉన్నారు కదా, ఓకే, ఇది మేము చట్టాన్ని గౌరవిస్తాం, పోలీస్ వ్యవస్థను గౌరవిస్తాం, మీరు వేసిన సిట్టుని గౌరవిస్తాం, అక్కడ పోయి మేము ఏం కావాలో ఆ సమాధానం చెప్తాం. మేము ప్రతిపక్ష పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. మిమ్మల్ని ఏదైతే నైని కోల్ బ్యాక్ ఏదైతే జరిగిందో దాని టెండర్లలో గోల్మాల్ జరిగిందని ఆరోపణ చేస్తూ ఉన్నాం. దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని, దాని మీద సిట్టేయండి, దాని మీద విచారణ చేయండి. దానిలో మీ బామ్మార్ది, అదేవిధంగా నీ మంత్రివర్గ సహచరులు, నీ క్యాబినెట్ మినిస్ట్రీ ఎటువంటి గోల్మాల్ చేసిందో ఒక్కసారి ప్రజలకు వివరించమని సిట్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. రెండోది, గ్రీన్ఫీల్డ్ హైవే భూములకు సంబంధించి ఆ భూములలో ఎవరు ఎన్ని రకాలుగా తీసుకున్నారు, ఎన్ని రకాల గోల్మాల్ వ్యవహారం జరిగింది, దాని మీద ఒక సిట్టు విచారణ చేయండి. అదేవిధంగా ఎస్యూ భూములకు సంబంధించి దాని మీద ఒక సిట్టు ఏర్పాటు చేయండి. అదేవిధంగా ఫార్మాసిటీ అని చెప్పేసి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి మార్గదర్శకంలో ఆ రోజు ఫార్మాసిటీని డెవలప్ చేసి రైతుల దగ్గర సుమారు 13,000 ఎకరాలు సేకరించి ఫార్మాసిటీ డెవలప్ చేద్దామని మేము చేస్తే
ఆ ఫార్మాసిటీ భూముల్ని మేము రైతులకు తిరిగిస్తాము, ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పిన మాట వాస్తవం కాదు. ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి ఆ ఫార్మాసిటీ భూముల్ని ఎవరి చేతిలో పెట్టిరు, ఏ రియల్ ఎస్టేట్ చేతిలోకి మారిపోయింది, దాని వెనకాల ఎన్ని కోట్ల రూపాయల, ఎన్ని వేల కోట్ల రూపాయల భూకుంభకోణం జరిగిందో ఒకసారి సిట్టు ద్వారా విచారణ చేయమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈరోజు మీరు మాట్లాడుతున్న హిల్టు పాలసీని తీసుకొచ్చినారు, ఆ హిల్టు పాలసీలో జరిగినటువంటి భూకుంభకోణం ఏంది, ఎన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారినాయో ఒక్కసారి సిట్టు వేసి విచారణ చేసి ప్రజలకు వివరించమని చెప్తా ఉన్నాం. ఓకే, ఈ సిట్టుతో పాటుగా నీ ప్రభుత్వంలో 25 నెలలుగా నీ మంత్రివర్గ సహచరులు, నువ్వు, నీ రియల్ ఎస్టేట్ అనుచరులు, నీ ఆయునీయులు ఎన్ని రకాల భూదందాలకు పాల్పడరో వాటి మీద సిట్టేసి ప్రజలకు వివరిస్తే ప్రజలు నమ్ముతారు. కానీ ఒక ప్రతిపక్ష నాయకుల్ని టార్గెట్ చేస్తూ హరీష్ రావు గారు నన్ను ప్రభుత్వాన్ని ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తలేరని టార్గెట్ చేస్తున్న సందర్భంలో కావచ్చు, కేటీఆర్ గారు నీ ప్రభుత్వం నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేస్తారని చెప్పేసి రోజు విమర్శిస్తున్న సందర్భంలో నన్ను విమర్శిస్తారా, నా ప్రభుత్వాన్ని విమర్శిస్తారా అనే విధంగా సిట్ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారి యొక్క క్యారెక్టర్ను అసాసినేట్ చేసే ప్రయత్నం ఏది జరుగుతుందో దాన్నే కుట్రగా అంటా ఉన్నాం, దాన్నే ప్రతీకార చర్యగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి అయా రేవంత్ రెడ్డి గారు ఆ వైపు అంశాలన్నీ కూడా విచారణ చేసి ఈ అంశాలుగా విచారణ చేస్తే డెఫినెట్గా భావిస్తాం. ఇలా బట్టిక్రమార్గా చెప్తా ఉన్నారు కదా, ఓన్లీ నేను ఏదైతే నైనీ కోల్ బ్లాక్ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కావాల్సుకొని కొన్ని టీవీలలో కథనాలు రాయించినారు, కొన్ని పేపర్లలో కథనాలు రాయించినారు, ఇది కావాల్సుకొని చేసిన కుట్ర. ఓకే, దీన్ని రద్దు చేస్తూ ఉన్నా, మరి సీఎం పామార్ది సుజన్ రెడ్డి సంగతి ఏందని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేస్తున్న సందర్భం. మరి దీనిపైన కూడా రేవంత్ రెడ్డి గారి అనుచరగాను సమాచారం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఫైనల్గా రేపు మరొక టాపిక్ డైవర్షన్గా మరికొంతమందికి కూడా నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉందా మీ అంచనా ప్రకారం? ఇప్పుడు ఆయన పని ఏముంది, పథకాల అమలు హామీ చేయట్లేడు, ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని అంశాలు కూడా ఇవాళ తుంగలోకి తొక్కి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ఇక డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఫేర్ పాలిటిక్స్ లేవు ఇలా. కాబట్టి ప్రజలకు అర్థమైపోయింది ఇలా కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద ఇచ్చే సిట్టు విచారణతోటి ఏదో చేస్తారని చెప్పేసి ఆయన భ్రమపడుతుంది. కానీ ఏం చేయలేవు రేవంత్ రెడ్డి గారు, రోజు రోజుకి నీ పేరు ప్రజలలో అప్రతిష్ట పాలవుతా ఉన్నారని తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. మనతో పాటు వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవ్ రెడ్డి ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా చూడొచ్చు అసలు ఈ ఫోన్ ట్యాంపరింగ్ సంబంధించిన ఎపిసోడ్? రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్న అనేక అక్రమాలు, అవినీతిని బీఆర్ఎస్ పార్టీ బయటపెడుతున్న సందర్భంగా దాని నుంచి డైవర్షన్ చేస్తానికి చేస్తున్న డ్రామా తప్పితే ఈ ఫోన్ ట్యాపింగ్లో పసలేదని గతంలో సుప్రీంకోర్టు ఒక కేసులో ప్రత్యేకంగా చెప్పిన సందర్భాన్ని కూడా ఉన్నది. అయినా కూడా కావాలని కుట్రపూరితంగా 2 సంవత్సరాల క్రితం నమోదైన కేసులో అయిపోయిన సిట్టులో మళ్ళీ ఒక ప్రత్యేకమైన సిట్ వేయించి దానికి 5 ఆఫీసర్లను పెట్టి మళ్ళీ ప్రత్యేకంగా రాజకీయంగా వ్యక్తులపైన కక్షపూరితంగా ఈ యొక్క నోటీసులు ఇస్తూ ఆయన యొక్క దుగ్ధ తీర్చుకోవడానికి చేస్తున్న డ్రామా తప్పితే దీంట్లో ఏమీ లేదు. ఇవాళ అనేక సందర్భాలలో మా పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వాటాల పంచాయతీల మీద మంత్రులు ఎవరైతే దండుపాల్యం మూట ఉన్నారో ఆ దండుపాల్యం మూట వాటాల పంపకాలకు సంబంధించి బయటపెట్టిన ఆధారాలతో సహా బయటపెట్టిన తర్వాత ఏం చేయాలో పాలుపోక చర్చ అటువైపు పోకుండా ఉండడానికే రాష్ట్రమంతా, ప్రజలంతా, మీడియా అంతా ఈ చర్చ పెట్టుకోవాలని ఈ నోటీస్ ఇచ్చిండ్రు. ఈ నోటీస్ తోటి తేలేది ఏం లేదు. నిజంగా ఈ 2 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నారు కదా ఒక ధారావాహిక సీరియల్ లాగా. మరి ఈ 2 సంవత్సరాలు ఏం తెలిసిర్రు? దాదాపుగా 350 మంది 400 మందిని విచారించిండ్రు కదా. విచారించిన తర్వాత మీరు ఇప్పటివరకు ఒక ప్రెస్ మీట్ పెట్టకపోతే అధికారులు ఏం జరిగింది, ఇక సిట్టుకు సంబంధించిన ఆ ఫోన్ ట్యాపింగ్లో మా ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పి హాజరైన వారు ఏం చెప్పిండ్రు, మీరేం చేసిండ్రు అనేది ఇప్పటివరకు తేల్చలేకపోతుంది కదా. దానికి సంబంధించిన ప్రధాన ముద్ద అయిన ప్రభాకర్ రావుకే ఇప్పటివరకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఇక బెయిల్ ఇచ్చినాక ఇంకేముంటుంది అందులో? ఇది అసలు రాజకీయ నాయకులకు ఏం సంబంధం అండి ఫోన్ ట్యాపింగ్లలో? రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ రాష్ట్ర మంత్రులకు కానీ సంబంధం ఉంటుందా? అయితే ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతూ ఉన్నది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ క్యాబినెట్ మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నావు, నువ్వు అనేక మంది ప్రతిపక్ష నాయకులు మా కేటీఆర్ గారిది, హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉన్నది మేము ఆరోపిస్తూ ఉన్నావు. చేస్తలేవా? ప్రమాణం చేస్తావా? చెప్పగలుగుతావా? నువ్వే ఒకరోజు ఢిల్లీలో చిట్చాట్లో చెప్పినావు కదా ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ అనేది కామన్గా చేయాల్సిందే, చేయకుండా తప్పదు ఏ ప్రభుత్వమైనా అన్నావు. మరి నువ్వే అన్నాక ఇంకా దాని మీద చర్చ ఎక్కడిది? ఇదంతా దేనికోసం, ఎవరి కోసం అంటే నువ్వు అంతా కూడా
కేసీఆర్ గారిని కేసీఆర్ ఫ్యామిలీ టార్గెట్ చేయాలి కాబట్టి రాజకీయంగా అణిచివేయాలని ఒక కుట్రలో భాగంగా చేస్తున్న డ్రామా. తప్పకుండా వీటన్నిటి కూడా ఛేదిస్తాం. మీరు ఎన్ని డైవర్షన్ డ్రామాలు చేసినా ఇవాళ మేము ఆ డైవర్షన్ వైపు వెళ్లకుండా మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు 13 అంశాల హామీలు ఏవైతున్నాయో అవి అమలయ్యేదాకా మేము వెంబడిస్తాం, వెంటాడతాం. మిమ్మల్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టడమే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత. ఆ బాధ్యతను మేము నెరవేరుస్తాం. ఒక ఉద్యమకారుడిగా ఉద్యమ సమయంలో పార్టీ వెన్నంటి నిలిచిన వ్యక్తి మీరు. ఇప్పుడు పూర్తి స్థాయిలో సిట్ విచారణకు సంబంధించి వెళ్తున్న క్రమంలో చాలామంది విద్యార్థి నేతలు కానీ నాయకులను కానీ అరెస్టు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక విచారణకు మీ పార్టీకి సంబంధించిన నేతలను అరెస్టు చేయడం ఎలా చూస్తారు? ఇది ఈ యొక్క విషయంలో ఒక పక్కను మీరే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే ర్యాంకుల దగ్గరికి పోయి సంఘీభావం తెలపడానికి పోతే మీరే అక్రమంగా పొద్దుగాల 3 గంటలకు దిగి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులను అనేక మంది పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం అంటే ఇది దాని అర్థమైంది అంటే మీరు అణిచివేయాలని చూస్తూ ఉన్నారా? అణిచివేయాలని కుట్ర పన్నుతూ ఉన్నారా? ఇవాళ మీరు ప్రజాపాలన అని చెప్తున్నారు కదా. ప్రజాపాలనతో పాటు ఇలా ప్రజాస్వామ్య హక్కు అని చెప్పి 7వ గ్యారెంటీ అని చెప్పిన మీరే ఇవాళ ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం అంటేనే మీకు ఎందుకు భయం అవుతుంది? మరి అంతగానో ఎందుకు భయపడతా ఉన్నారు మీరు? మీకు భయం ఎందుకు? మీకు ఏం లేదని చెప్పారు కదా, మా పార్టీ కథం అయిపోయిందని చెప్పారు కదా, పార్టీ ఎక్కడున్నదని చెప్పినా మాట్లాడిన ఈ రేవంత్ రెడ్డి గారి మరి పార్టీ శ్రేణులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నావే? కాబట్టి ఇవాళ నీదంతా ఏంది అంటే ఇలా దొంగ బయటపడ్డరు, దొంగతనాలన్నీ బయటపడతా ఉన్నాయి. ఇవాళ ఈ రాష్ట్ర సర్కారు నడిపినట్టు లేదు, ఇది ఒక సర్కస్ నడిపినట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఇలా గత 10 రోజులుగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుస్తలేదా? మీ మంత్రులే ఒకరి మీద ఒకరు వాటాల పంచాయతీ చేసుకుంటా ఉన్నారు. ఒక మీ అనుకూలమైన పత్రికల్లో దాని మీద స్టోరీ వస్తే దానికి సంబంధించి ఒక డిప్యూటీ సీఎం గారు స్పందించిన తీరు కూడా చూసినాం మనం. ఏం జరుగుతూ ఉన్నది అసలు ఈ రాష్ట్రంలో? ప్రజాపాలన అని చెప్పిర్రు, పాలన పడికేసిండ్రు, పాలన గాలికి వదిలేసిండ్రు. మీరు మాత్రం మీ ప్రయోజనాల కోసం ఢిల్లీకి పోతున్నారు, లేకపోతే ఏదో పెట్టుబడులు అని చెప్పి స్విట్జర్లాండ్ వేయిండ్రు. మీరు తెచ్చే పెట్టుబడులేమో కానీ మీరు అక్కడి చెల్లి స్కెచ్ చేస్తూ ఇక్కడ రాజకీయ నాయకులుగా ప్రతిపక్ష పార్టీని అణిచివేయాలని కుట్ర చేస్తూ ఉన్నారు. ఎట్లయితే బాల్ కిందికి కొడితే ఎంత స్పీడ్గా పైకి వస్తుందో అట్లనే మీరు ఎంత అణిచివేయాలని కుట్ర పన్నినా మీ అణిచివేతలకు భయపడ్డాడు ఎవరు లేడు. గతంలో తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులు చూసినాం, అనేక సార్లు జైలుకు వెళ్ళిన చరిత్ర ఉన్న పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. చరిత్ర ఉన్న నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ట్రైనింగ్ పొందిన నాయకత్వం ఇక్కడ బీఆర్ఎస్లో ఉంది కాబట్టి మీ పిట్ట బెదిరింపులకు ఎవడు బయటపెట్టాడు ఇక్కడ లేడు. మీరు ఎన్ని కేసులన్నా పెట్టుకోండి, మాకు న్యాయస్థానాల మీద చట్టాల మీద నమ్మకం ఉన్నది కాబట్టి తప్పకుండా వారికి హాజరవుతాం, మా సమాధానం చెప్తాం. మనతో పాటు హేమా శ్యామల గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి భవిష్యత్తులో ఇటు జిహెచ్ఎంసీ కానీ మున్సిపల్ ఎన్నికలలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఈ సిట్కు సంబంధించిన దర్యాప్తు వల్ల ఏమన్నా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుందా ఏంటి అనేది కూడా వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉండబోతుంది అసలు పూర్తి స్థాయిలో ఈ సిట్ విచారణ? పూర్తిగా కూడా టాపిక్ డైవర్షన్ అనుకుంటారా, లేకపోతే మరే కారణం అనుకోవచ్చా? అసలు ఏం జరుగుతుంది? క్లియర్గా అది డైవర్షన్ టాక్టిక్స్లో భాగమే. ఆల్మోస్ట్ ఆల్ 2 years నుంచి జరుగుతుంది, ఇది కొత్తగా కాదు. గతంలో కూడా ఈ ఫార్ములా రేస్ అని చెప్పేసి నోటీసులు ఇచ్చి అరెస్ట్ అవుతున్నారని తిప్పిపించిండ్రు. అక్కడ ఎటువంటి ఆధారాలు ప్రూవ్ చేయలేకపోయినారు. కాళేశ్వరం కమిషన్ అని చెప్పేసి అదేసిండ్రు, అక్కడ కూడా ఎటువంటి ఆధారాలు లేదు. ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా సీరియల్ మాదిగా, వెబ్ సిరీస్ మాదిగా నడుస్తూ ఉంది. ఆల్మోస్ట్ ఏదో ఒక అంశం ప్రజలలోకి బీఆర్ఎస్ పార్టీ తీసుకోబోతున్న క్రమంలో ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ టైంపాస్ చేస్తుంది. నిజంగానే దాంట్లో ఏమన్నా జరిగింది అని అంటే వాళ్ళ దగ్గర అధికారం ఉంది, అధికారులు ఉన్నారు, అండ్ వాళ్ళు చేయాలనుకుంటే ఏదైనా కూడా చేయొచ్చు. కానీ 2 years పాటు ఒక్క ఆధారం కూడా అఫీషియల్గా చూపించకుండా జస్ట్ టైంపాస్ రాజకీయాలు చేస్తున్నారు. రీసెంట్గా చూసిండ్రు, ఓ మంత్రుల మధ్యలో లొల్లీలు అయినాయి, ఒక స్కామ్ గురించో దేనికో. వాళ్ళు బయట లొల్లీలు చేసుకుంటే దాన్ని హరీష్ రావు గారు ఎక్స్పోజ్ చేశారు. ఇదే కాదు, గతంలో హిల్ పాలసీ కానివ్వండి, మూసీ కానివ్వండి, మన హైదరాబాద్ యూనివర్సిటీ ల్యాండ్స్ కానివ్వండి, హైడ్రాక్ సంబంధించి ఇట్లాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగినాయి. సింగరేణి అంశమే కానివ్వండి, ఇట్లాంటివి జరుగుతున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ప్రజల పక్షాన పోరాడుతున్న క్రమంలో ఏదో ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మేము ఇబ్బందిగా ఫీల్ అవ్వట్లే, ఖచ్చితంగా మా నిజాయితీని నిరూపించుకునే అవకాశం వచ్చిందనేది మేము భావిస్తున్నాం. డెఫినెట్గా ఆల్రెడీ హైకోర్టు, సుప్రీంకోర్టు హరీష్ రావు గారికి దీంట్లో ఎటువంటి వారికి ఏమంటారు ఇన్వాల్వ్మెంట్ లేదు, మీరు దీని మీద యాక్షన్ తీసుకోవద్దని చెప్పారు. అయినా కూడా నోటీస్ ఇచ్చారు. మేము వారికి సహకరిస్తూ వారు అడిగిన ప్రతి ఒక్క ప్రశ్న కూడా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు సమాధానం చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మాకేమనిపిస్తుందంటే అధికారులు మా
నాయకులకు చెమటలు పట్టించే విధంగా ఉన్నట్టు లేదు, మా వాళ్ళే వారికి చెమటలు పట్టే విధంగా కూడా ప్రవర్తిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నిమిషంకి బయటికి పోయి ఏం అడగాల భయం అవుతుంది అని ఇట్లా సమాధానం చెప్తున్నారు, అట్లా సమాధానం చెప్తున్నాను. లాస్ట్ టైం హరీష్ రావు గారు మీటింగ్ పెట్టినప్పుడే మనకు అర్థమైంది. అండ్ ఇమీడియట్గా హరీష్ రావు గారి ఏమంటారు ఇన్వెస్టిగేషన్ అయిపోయి బయటికి రాగానే ఇంకొక లీక్, కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఫోన్ ట్యాప్ చేసిండ్రు అంటే అందుకని ఇప్పుడు కేటీఆర్ గారికి నోటీస్ ఇస్తున్నారు అని అన్నారు. దాన్ని ఛాలెంజ్ చేస్తూ హరీష్ రావు గారు, నేను మాట్లాడిన ప్రతి ఒక్కటి ఆడియో వీడియో రికార్డ్ ఉంటుంది, బయట పెట్టండి దమ్ముంటే, అప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. ఇక్కడ ఎవరు కూడా ఒక వ్యక్తులు ఇంకొక వ్యక్తి ఫోన్ ట్యాప్ చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఎవరు కూడా ఇవ్వాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది నడిచింది, కానీ అది బయటికి రాలేదు. ఎందుకంటే ఇట్లాంటివి ఇన్సిడెంట్స్ ఎప్పుడు కూడా జరగాలి. కేవలం రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా క్యారెక్టర్ మీద దెబ్బతీయాలి, ప్లస్ పార్టీని దెబ్బతీయాలనే ఇదితోటే ఇలాంటి చిల్లర రాజకీయాలకి తెరదీర్చిండ్రు తప్ప, కక్ష రాజకీయాలకి తెరదీర్చింది తప్ప ఎక్కడ కూడా ఎటువంటి ఆధారాలు లేవు. ఆధారాలు లేని ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు. రైట్. అంటే ఈ సిట్కు సంబంధించిన విచారణ జరుగుతుంది కదా ఇప్పుడు పూర్తి స్థాయిలో. మొన్న హరీష్ రావుకు సంబంధించి నేడు కేటీఆర్ మరికొంతమందికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ ప్రభావం పూర్తి స్థాయిలో ఎన్నికలలో పడదా? ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ మహానగరం కానీ, జిల్లాలకు సంబంధించిన మున్సిపల్ కానీ, జిహెచ్ఎంసీకి పూర్తి స్థాయిలో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడదా బీఆర్ఎస్ పార్టీ? జిహెచ్ఎంసీ బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరమైన అంశం అయితే కాదు, ఇది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన అంశం. ఎందుకంటే ఇప్పుడు మొన్న సర్పంచ్ ఎలక్షన్ చూసుకోండి, చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నారు. యూజువల్గా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ ప్రభుత్వానికి 100కి పైగా సీట్లు సర్పంచ్లే వస్తాయి, కానీ ఈసారి భిన్నంగా రిజల్ట్ వచ్చినాయి. 45% పైగా సర్పంచ్లు గెలవడం జరిగింది. మిగతా వాళ్ళు గెలిచిన వాళ్ళంతా కూడా విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టారు. కోట్ల రూపాయలు ఒక సర్పంచ్ ఎలక్షన్లో ఖర్చు అయినాయి. అండ్ అక్కడున్న మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రిగా వివరించిన వాళ్ళు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అక్కడున్న సర్పంచ్లను ఇబ్బంది పెట్టారు. కానీ ఎంత ఇబ్బందులు ఉన్నా ఏదైనా కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన నాయకులు బలంగా నుంచొని గెలవడం జరిగింది. అదే రిజల్ట్ ఈ మున్సిపల్ ఎలక్షన్లలో లేదంటే కార్పొరేషన్లో, ఎంపీటీసీలో, జెడ్పీటీసీలో వస్తుందన్న భావనతోటి, అట్లా గిట్ట వస్తే మళ్ళీ ఆయన సీటుకి ఏమైనా ఎసరు అవుతుందన్న ఉద్దేశంతో అదొక భయం. అదే కాకుండా రీసెంట్గా మీరు చూడవచ్చు ఎన్టీవీలో ఒక కథనం, ఏబిఎన్లో ఒక కథనం, మంత్రుల మధ్యలో గొడవలు. సో ఈయననే ఒక తెల్ల కాగితం లాంటోడు, ఈయననే మంచోడు, మిగతా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులంతా దొంగలు, దోపిడీ రకాలుగా ఆయననే కొంతమంది మీడియా ఛానల్కి లీకులు ఇచ్చుకుంటా వాళ్ళ గురించి, క్యారెక్టర్ గురించి మాట్లాడడం. అదే మీడియా పరంగా వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా మా ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నారు అని వాళ్ళు కూడా చెప్పడం, బహిరంగంగా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీయే, మరి ఎవరు దాన్ని అంటే ఎవరు చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ అనేది కూడా గమనించాలి. సో ఫోన్ ట్యాపింగ్ వ్యక్తిగతంగా ఎవరు చేయరు, దేశ రాష్ట్ర భద్రతలని ఉద్దేశించి, ప్రజలని ప్రయారిటీగా పెట్టుకొని, వాళ్ళ సెక్యూరిటీని ఉద్దేశించి వాళ్ళు ఏమైనా సెన్సిటివ్ అంశాలు ఉంటే దానిని కట్టడి చేయడానికి మాత్రమే కొన్ని చర్యలు తీసుకుంటారు. కానీ దీన్ని ఒక భూతద్దంలాగా చూసి వ్యక్తిగతంగా వీళ్ళు కొంతమంది పర్సనల్గా వెళ్ళి ఫోన్లు విన్నారు, దాంతో ఎవరికి లాభం అవుతుంది? నా కేటీఆర్ గారికి కాదు, హరీష్ రావు గారికి కాదు, కేసీఆర్ గారు వాళ్ళ పర్సనల్ లైఫ్తో రూపాయి లాభం రాదు, పార్టీకి లేదు, వాళ్ళకి కాదు. సో దాంతో ఏం చేసుకుంటారు? సో ఇవన్నీ చిల్లర రాజకీయాలు ఆపేసి ప్రజల మీద ఫోకస్ చేసి ఇస్తా అన్న హామీలను నెరవేర్చింది. కనీసం ఇప్పుడు వచ్చే ఎలక్షన్లోనైనా మీకు మంచి రిజల్ట్ వస్తుంది. లేదు ఇట్లనే మేము పోతామంటే ఖచ్చితంగా మీరు ఆ రిజల్ట్ ఎట్లా వస్తుంది అనేది తెలుస్తుంది. చూసారు కదా, మొత్తంగా హేమ శ్యామల గారి వాదన ఒకటే. ఆ ఫోన్ ట్యాంపరింగ్కి సంబంధించిన ఎపిసోడ్లలో ప్రభుత్వానికి సంబంధించి ఇరకటంలో పడుతుంది తప్ప విపక్షం ఎప్పుడు కూడా ఇరకటంలో పడితే రాబోయే ఎలక్షన్లలో కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాదు. మళ్ళొకసారి కూడా సర్పంచ్ ఎన్నికల రిజల్ట్సే కూడా రిపీట్ అవుతాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.